లింగార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజాములు చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గర నుంచి 5 లింగాలు తీసుకొచ్చారు. ఆ 5 లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 మధ్యలో చెయ్యాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్ని అంతటినీ శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడ 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 ఉనికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు, శివ నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయదివడక లోకముర్వీనాథ అని లోకం అంతా ఉనికిపోతుంటుంది. అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున 3:30-4 మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా? ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసు కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకు అలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి. ఆయన మౌళే గంగా ఈశ్వర మీకు తల మీద గంగ ఉంది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరు చల్లటి వాళ్లే, చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ. పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా. పార్శ్వేవామే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి. ఎంత చల్లగా ఉంటుంది. ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది. ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి జివ్వుమనేటంత చల్లగా ఉండే పాములు చుట్టుకుని ఉంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే, ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు. ఎంత చలి. ఇది చాలలేదు నీకు. ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున అభిషేకమా? ఎందుకే మహానుభావ, నీకు చలి ఇట్లా. శీతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ, విపరీతమైన చలి కదూ. మరి కనక సభానాథ, ఓ చిదంబరేశ్వరుడా, ఓ శివ, సోఢుంక శక్తి ఎలా భరిస్తావు? చిత్తే నిర్వేద తత్వే, అర్థమైందయా? ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు. అందుకని శివ నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. శివాలయం ఉండడం ఒకెత్తు, శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు. శివాలయం ఉండడంతో సరిపోదు, మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి. అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు. ముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు, అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది. ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు. ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి.
ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్ధాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొబ్బె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం, ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు, అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా, అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది. మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను, అది చెప్పడానికే జీవితం చాలదు, ఇక కొత్త విషయాలు ఎందుకు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది. ఇలా ముందు ధ్యానం చెయ్యి, నీ కోరిక తీరుతుంది. కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు. తెగన నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదు అనకూడదు. ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి, లేకపోతే దానికి అర్థం ఏముంటుందండి ఇంకా. కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాళం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది. కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు. అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది. ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ, అందుకని నేను అది మనవి చేస్తున్నా. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు, కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు, కింద తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది, పైన ఒక హంస వెడుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు, పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒకానొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు. అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలని వాడు అని చెప్పకూడదు. చూడండి, నేను అలా వెడుతున్నాను అనుకోండి, అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి, అలాగే నించున్నాడు అనుకోండి, ఏమి స్థాణువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి. స్థాణువా అంటే స్తంభం ఉందనుకోండి, తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా? స్థాణువు అది జరగదు, స్పందించదు. స్థాణువు అంటే ఇక కదలని దాన్ని స్థాణువు అంటారు. పరమశివుడికి స్థాణువు అని పేరు. ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు. కదలని వాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? ఆయన ఇక కదలడానికి చోటు లేదు, ఇంకెక్కడికి వెడతాడు? అంతా నిండిపోతే. అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు. అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు. భగవాన్ రమణులు అలాగే అంటుండేవాడు. కాబట్టి కన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా. అందులో గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే శిరస్థే శీతాంశౌ చంద్రరేఖ ఉందని చెప్పా. చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో?
చరణ యుగళస్తే అఖిల శుభౌ. శంకరా నీకేదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన ఉన్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు. లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం నా ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడు కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను, సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా? ఆయన శుభాలు చేయాలి. ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాడినాం? చెయ్యలేవు. చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాన్యేహం. ఈశ్వరా నేనేమివ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది, దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంత వాణ్ణి నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది పుచ్చేసుకో. ఏమిటి గడుసుతనం అంటే, నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను. కాబట్టి కమర్థం దాంగేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది, గొడవలు, గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం, ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే, ఒక్కసారి ఊపిరాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది. పరమశివాభిషేకమునందు నమక చమకములతో మీరు అభిషేకము చేస్తే, రుద్రాధ్యాయంతో కలిపితే, రుద్రాధ్యాయం ఉభయతర నమస్కారములతో ప్రారంభమవుతుంది. అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ, ఈశ్వర నీ కోపానికి నమస్కారం. అదేడు మా మీద అంత కోపంగా ఉన్నారు, నిజమే మేము తప్పులు చేశాం, మీ బిడ్డ అంత కోపడతారా అని మొదలై నమకం అంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేస్తుంది. ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు, ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది. అది ఎలా పెంపొందుతుందండి? రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో. తమలపాకులు, సున్నము, వక్కపొడి కలిపిన వెళ్తే నోరెందుకు ఎరిపెక్కింది? ఇది అంతే. అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు కలిపితే పాలని శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది. వేదం ఏం చెప్పింది? నిన్ను అభిషేకం గుళ్ళోకి వెళ్ళి చేయమని చెప్పలేదు. ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికలశ్చండ కోదండహస్తాః ద్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవామూర్తిభేదాః రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని చెప్పింది. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు, దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు, ధారాపాత్రలోంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు, తడుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు. లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తూ ఉంటే పడుతున్న పాలు చూస్తున్నావు. ఇప్పుడు లోపల ధ్యానం చెయ్యి. ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు. ఈ బ్రహ్మాండం అంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది.
ఇప్పుడు దీని మీద ధారాపాత్ర ఏది? చంద్రబింబం. ధారాపాత్రలోంచి జలం ఎలా పడుతోందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశపాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు అమృతం పడుతోంది. ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతోంది. తడిసిపోతే ఆయన నుంచి అమృతం ఇలా కారిపోతోంది. అది ఏమవ్వాలి? కిందకొచ్చి ప్రవహించాలిగా. మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు 4 చేతులతో ఉండి ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ 2 కింద చేతులతోటి తన నుంచి కారుతున్న అమృతాన్ని పట్టి పైకెత్తుతూ ఉంటాడు. ఇలా పోసుకుంటూ ఉంటాడు. పై 2 చేతులతో కింది 2 చేతులతో పోసుకుంటే పై 2 చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు. పట్టుకుని మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు. అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం. మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం ఒకటటువంటిది పెట్టబడి ఉంటుంది. నాకు ఎక్కడ అన్నది సరిగ్గా స్ఫురణలో లేదు, కానీ నేను రాజమహేంద్రవరంలో చూశాను ఒకప్పుడు. అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన. అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే అది ఎప్పుడూ చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం. అందుకని తడిసిపోయాడు. ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు. ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం, మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే డెహ్రాడూన్లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు పరమేశ్వరుడు గురించి. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వత్థామని ఇచ్చారు. ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది. మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళిలా ముట్టుకున్నారనుకోండి, చేతి వేళ్ళు కొంకర్లు తిరుగుతాయి. అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి. వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. అక్కడ పెద్ద నాగుపాము ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుని ఆరాధించి వెళ్ళిపోతుంటుంది, అందరూ చూస్తూ ఉండగా. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరలింగం అంత చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి. భావన చేస్తూ ఆ పోస్తున్న పదార్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి. అది ఏం చేస్తుందంటే క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది. ఇది ఎంత చమత్కారం అవుతుందంటే, మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు, ఇందులో ఈ పంచామృతాభిషేకం అన్నందుకు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి, శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి. పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలి ముసుగు కింద పడింది అనుకోండి. ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి. ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధారలు ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని, లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిసి. దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని, అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు. అందులో మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా చూడండి, గేదె పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు. ఆవు పాలు గేదె పాలంత తెల్లగా ఉండవు. కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని, వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవు పాలకి. గేదె పాలు పరమ తెల్లగా ఉంటాయి. ఏవి గేదె పాలు ఏవి ఆవు పాలు అంటే టక్కని చెప్పచ్చు, ఇవి ఆవు పాలు గేదె పాలు అని. ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తుంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల ఉంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు. చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటున్నారు అనుకోండి.
మనసు రంజిల్లిపోతుంది నిజంగా. ఉభయతర నమస్కారాలతో చమకం, ఆ నమకం అలా ఉంటుంది. చమకం అసలు సరే సరే. శంచమే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే అంటూ చేస్తుంటే, ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే, సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కానీ చక్కగా పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది. ఆ భక్తి గట్టి పడుతుంది. ఆ భక్తి బాగా లోపల గట్టి పడింది అనుకోండి, ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే, నేను మీకు పాలాభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను. పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధ జలం చేయాలి, వెంటనే మళ్ళీ శుద్ధ జలం చేయాలి. చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు పెరుగు చేశారనుకోండి, పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు. పాత్రతో ఇలా పెరుగు పోస్తుంటే పెరుగు పాలు పడినట్టు పడవు, ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి. బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాటు లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి, పడలేదని ఇలా అన్నాడు అనుకోండి, బుళక్కని పడిపోతుంది అంతే గడ్డ అంతా. ఏ ఉద్ధరిని పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ, అలవాటు లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి, పంచంతా తూలిపోతుంది. పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి. దింపి చేశారనుకోండి, బిళ్ళలు కింద పడి పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకుంటుంది. ఇక్కడ ముద్ద అక్కడ ముద్ద, అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలం చేసేసారనుకోండి, ఆ పెరుగు బిళ్ళలు జారిపోతాయి. ఇప్పుడు తేనె వేస్తున్నారనుకోండి, నేను తేనె చెప్తున్నాను, ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా చారికలు కప్పేశాయనుకోండి, ఏదో ఎర్రటి బట్ట, పల్చగా ఉన్న ఎర్రటి బట్టలోంచి నల్లటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా కనపడతాడో అలా కనపడుతుంటాడు ఆ తేనె ధారలోంచి శివలింగం. అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు. తేనె అభిషేకం చేసి చెయ్యగానే ఎవరో పిలిచినట్లు వచ్చేస్తాయి ఈగలు, వచ్చి వాలే ప్రయత్నం చేస్తాయి. వెంటనే శుద్ధ జలం చేసేసారనుకోండి, మళ్ళీ శివలింగం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేతితో చేస్తున్నారనుకోండి, గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలుగా చెయ్యం కదా, అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది. మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకుని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద. గోరువెచ్చగా ఉండి, పెద్ద వేడి కాదు పెద్ద చల్లన కాదు, పసిపిల్లాడికి పోసేటటువంటి నీళ్లు ఎలా గోరువెచ్చగా ఉంటాయో అటువంటి గోరువెచ్చటి నెయ్యి పోస్తున్నారనుకోండి, చాలా ముద్దగా తొందరగా దిగకుండా చాలా చిక్కగా దిగుతుంది. దిగి తమాషా ఏమిటంటే, అది ఒక్క క్షణం కానీ మీరు శుద్ధ జలం చేయడం ఆపారు, అట్టలా కట్టేస్తుంది శివలింగం మీద. మీరు మళ్ళీ శుద్ధ జలం పోసేస్తే ఇది పానవట్టంలోంచి వెళ్ళి తేనె పాల అడుక్కి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా పంచామృతాల యొక్క స్థితిని అభిషేకం చేశాక ఎలా ఉంటుందో చూడండి. మీరు చేసిన తేనె కనపడదు, పాల అడుక్కి వెళ్ళిపోయి గిన్నెలో కిందకి వెళ్ళిపోతుంది. బరువు పాలు అలాగే ఉంటాయి, పైకి తెల్లగా ఉంటాయి, అడుగుని తేనె ఉంటుంది. ఇప్పుడు మీరు తీర్థం కానీ పుచ్చుకున్నారో తదధికారం ఉండి అసలు తీపి ఉండదు. ఇదేంటి తేనె ఏమైపోయింది అనుకుంటారు, అడుక్కి వెళ్ళి ఉండిపోతుంది అలాగే. ఇప్పుడు నెయ్యి ఏం చేస్తుందో తెలుసా అండి, పాల మీద పెద్ద తెట్టు కడుతుంది. తెట్టు కట్టి మీరు గిన్నె ఎత్తారనుకోండి, ఈ పాలు కదలం, అసలు పైన తోడుకున్న పెరుగులో ఉంటుంది. తెట్టు కట్టేసి పచ్చగా మీరు కొద్దిగా కదిపిలతే ఇలా చింపితే బట్ట చిరిగినట్టు చిరుగుతుందా నీతి పొర. ఇలా ఉద్దరినితో ఎత్తితే దాని నిండా నెయ్యి వస్తుంది, పాలు రావు. అది అసలు ఆ తమాషా చూడాలి. ఆ అభిషేకం చేసినప్పుడు పంచామృతములు ఎలా ఇముడుతాయి ఒకదాంట్లో ఒకటి అన్నది చూడాలి. పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి
తర్వాత చల్లడం అలా కాదు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం. పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి గ్లాస్ తోటి చేస్తే అంతా దాంట్లోనే ఉంటుంది. అందుకని విశాలంగా ఉన్న పళ్ళెంతో పట్టుకుని ఇలా 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 అంటూ చేశారనుకోండి, మీరు జాగ్రత్తగా చెయ్యడం అలవాటైతే చక్కగా పళ్ళెంలో పట్టుకుని మంత్రాన్ని మెల్లగా చదువుతూ ఇలా 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 అంటే ఇలా పంచదార అంతా ఒక దోమతెర పడినట్టుగా పడుతుంది శివలింగం ముందుకి. పడుతుంటే వెనకాతల ఈ దోమతెరలోంచి శివలింగం చూస్తున్నట్టు ఉంటుంది. ఆ పంచదార యొక్క పొర వెనకాతల ఉన్న శివలింగం ఎక్కడ పడుతుంటే అక్కడ వెనక ఉన్న ప్రాంతం దోమతెరలోంచి చూస్తున్నట్టు ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె నీళ్లు పోస్తే కొంతవరకు వెళ్ళిపోతాయి. ఇది పాలవట్టం మీద కూర్చుంటుంది, ఇది వెళ్ళదు. కాబట్టి దీన్ని చేత్తోటే తీయాలి. మళ్ళీ చేత్తోటే తీసి మళ్ళీ శుద్ధ జలం పోస్తే శుద్ధ జలంలో ఆ రవ్వలు కొద్దిగా విడిపోతాయి. ఈ 5 వీటికి ఒక శక్తి ఉంది. వీటిని నేను అందుకే మీకు ఒకసారి మానసికంగా మీరు అనుభవిస్తారు అని నేను దాన్ని మీకు అలా చూపించే ప్రయత్నం చేశాను. మీరు చక్కగా ప్రశాంతంగా అభిషేకం చేసి చక్కగా మంత్రం జరిగి చేసేటటువంటి ప్రదేశంలో కూర్చుని అభిషేకాన్ని చూస్తున్నారనుకోండి, మీ మనసు అసలు రంజిల్లిపోతుంది. రుద్రానికి ఆ శక్తి ఉంది. ఇక రుద్రం యొక్క వైభవం కూడా తెలిసి మీరు నమస్కారం చేస్తూ కూర్చున్నారనుకోండి, అసలు ఆ మంత్రాలు వింటూ ఉంటే గగుర్పాటు వస్తుంది. ఆ భక్తి విశేషంగా పెరిగిందనుకోండి, అది ఏదో ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఎప్పుడు నేను చెప్పలేను, నేను కాదు, ఎవ్వరూ చెప్పలేరు, శాస్త్రము కూడా చెప్పలేదు. భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానావిర్భావము కూడా అలాగే ఉంటుంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అంటే ఏదో ఉత్తినే పోసేయమని కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ విడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అంటే ఏదో ఉత్తినే పోసేయమని కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ విడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. ఎందుకని? రుద్రంలోనే మనం ఒక మాట చెప్తాం, ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఆయన నమ చోరాయచ శిష్భ్యాయచ ఫేన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ. ఆయన దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు, దుంగలో ఈశ్వరుడు ఉన్నాడు, నురుగులో ఈశ్వరుడు ఉన్నాడు, ప్రవాహంలో ఈశ్వరుడు ఉన్నాడు, మెరుపులో ఈశ్వరుడు ఉన్నాడు, ఆకాశంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నా వాచి అక్కడ పెట్టి వెడితే ఓ దొంగ వచ్చి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, రుద్రము వంట పట్టనప్పుడు ఏమంటారంటే దొంగ వచ్చి నా వాచి ఎత్తుకుపోయాడండి అంటాడు. రుద్రం వంట పట్టిన వాడు ఏమంటారో తెలుసా అండి? ఆహాహా అని ఆ వాచి దొంగ వచ్చి ఎక్కడ నిలబడి పట్టుకుపోయాడో తల పాటించి నమస్కరిస్తాడు. నాకిట పూర్వం ఈ వాచిని ఇచ్చాడే వాడు యజమాని, వాడు ఈ వాచి నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ శరీరానికి కొంత శక్తి, ఈ బుర్రకి కొంత బుద్ధి ఇచ్చి, ఇది ఒక కార్యాలయంలో పనిచేసే అనుగ్రహాన్ని ఇచ్చి, అక్కడ కొంత డబ్బిచ్చి, ఆ డబ్బుతోటి ఈ వాచి కొనుక్కునే అదృష్టాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వాడివి, ఈ బుద్ధి అవి అన్నీ వాడే. ఈ వాచీకి కూడా యజమాని, ఇవన్నీ వాడివే. కాబట్టి వాడికి వాడి వస్తూ ఇంకొకళ్ళకి ఇద్దామని పిచ్చి వాడు వచ్చి తీసుకెళ్ళాడు. ఇచ్చినప్పుడు కనపడని వాడు పుచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు సాకారంగా వచ్చాడు. వాడు కదా యజమాని, అందుకని వాడు వచ్చి పట్టుకెళ్ళాడు. అబ్బా ఈశ్వరా, నీ వస్తువులు స్వతంత్రంగా వచ్చి తీసుకెళ్ళావా, ఎంత ధన్యుణ్ణయ్యా, నాది నాదన్నది నీదే నిరూపించి నీ వస్తువులు నాకు ఇచ్చావన్నాను. ఇన్నాళ్ళకి ఉరే నీ దగ్గర పట్టుకెడితే ఏమనుకోవురా, అన్ని నాదే అంటావు కాబట్టి పట్టుకెడుతున్నానని వచ్చి మా ఇంట్లో పట్టుకెళ్ళావా,
అని పొంగిపోతాడు. పొంగిపోయి అదేటా ఆసిపోయిందని పోలీస్ కంప్లైంట్ చేయకుండా అంత గంతులు వేస్తున్నాం అంటే, ఊరుకోండి నా అదృష్టం ఇంటికి ఈశ్వరుడు వచ్చాడంటే. దొంగొచ్చాడన్నవాడు ఎన్ని మాటలు అభిషేకం చేసినా ఇంకా జ్ఞానం పొందనివాడు. దొంగొచ్చినప్పుడు శివుడు వచ్చాడన్నవాడు ఎవడో వాడు జ్ఞానములు పొందినవాడు. నమ చోరాయచ, దొంగగా ఈశ్వరుడు ఉన్నారు. ఇది జ్ఞానం. మరి ఎప్పుడు కనబడాడు ఈశ్వరుడు? అంతటా ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు. కాబట్టి ప్రారబ్ధం అనుభవించడానికి ఈ శరీరంతో కొంతకాలం ఉండి 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 చిట్ట చివరికి ఏమవుతాడంటే ఈశ్వరుడు యందు కలిసిపోతాడు. అంటే ఇక మళ్ళీ పుట్టడం, ఈశ్వరుడు అయిపోతాడు అంతే. ఆయన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తెలుసుకుని ప్రారబ్ధంతో ఉన్నన్నాళ్ళు దేవుడుగానే ఉన్నాడు. శరీరాన్ని విడిచిపెట్టి అనంతమైన ఆత్మయందు ప్రవేశించాడు. ఇప్పుడు ఇది అమృతమైంది. అమృతము అంటే ఇక చావు లేదు. మరి ఈసారి చావు ఆఖరి చావు. ఈ శరీరం ఈసారి పడిపోయిందే, ఇదే ఆఖరిసారి పడిపోవడం. ఇంకొకసారి పడిపోవడం ఉండదు. అంటే ఇంకొకసారి శరీరంలోకి రావు. ఇక మళ్ళీ పుట్టుక లేదు. ఇక మళ్ళీ పుట్టుక లేకుండా, ఇక మళ్ళీ మరణము లేకుండా చెయ్యగలిగినదేది? ఈ 5టితో రుద్రాధ్యాయంతో సూక్తములతో నువ్వు చేసిన అభిషేకం నీకు ఆ శక్తిని అనుగ్రహించగలదు. ఎవరు అనుగ్రహించగలరు? అక్కడున్న శివలింగము దీన్ని నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహిస్తోందని నమ్మచ్చా అండి? అలా అయితే నువ్వు వేసుకున్న టాబ్లెట్టే నీ రక్తంలో కలిసి నీకే అనారోగ్యం కల్పిస్తున్న సూక్ష్మక్రిముల్ని చంపుతోంది. అవన్నీ నువ్వు చూసే నమ్మావా? నీ జబ్బు తగ్గితే నువ్వు నమ్మావు. సంసారం అనే జబ్బు తగ్గి మహాజ్ఞానులుగా నిలబడిన మహాపురుషులు లోకంలో ఎందరో తరించారు. వాళ్ళని చూసి కూడా నువ్వు నమ్మాలి తప్ప నీకు భక్తి లేకుండా నీకు జరిగితే నమ్ముతానంటే భక్తి లేని బూడిద నీకెక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ వ్యవస్థ. నీవు భక్తితో నిలబడగలిగితే నీకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అవి 5 అమృతములయ్యి. దేవతలు తాగిన అమృతము కన్నా ఈ అమృతములే గొప్పవి. ఎందుకో తెలుసా అండి? దేవతలు అమృతం తాగుతారు, ఎంత అమృతం తాగినా వాళ్ళు పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో తెలుసా? వాళ్ళ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరం పడిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ దేవతగా పడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పడతాడు. కానీ ఈ అమృతాన్ని ఎవడు పొందుతున్నాడో, ఈ అమృతాన్ని ఈశ్వరుడికి నివేదించి ఎవడు తీర్థంగా పుచ్చుకుంటున్నాడో, ఎవడు భక్తి జ్ఞానాలను పొందుతున్నాడో, ఇక వాడు పుట్టడం.